నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తీరం వైపు తరుముకొస్తున్న దిత్వా తుఫాను. రాష్ట్రంలోని అనేక జిల్లాలకు వర్ష సూచన. శ్రీలంకను వణికిస్తోన్న దిత్వా తుఫాన్. 212 మంది మృతి, మరో 218 మంది గల్లంతు. ప్రజా సమస్యల పరిష్కారానికి నేతలు పనిచేయాలన్న సీఎం. నిత్యం ప్రజల్లో ఉంటేనే మంచి పేరు వస్తుందని హితం. నెల్లూరు లేడీ డాన్ కామాక్షమ్మ అరెస్ట్. పెంచలయ్య హత్య కేసులో పట్టుకున్న పోలీసులు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్కు ఉందన్న ప్రధాని. తేనె ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించినట్లు వెల్లడి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బస్సులు ఢీకొని 11 మంది దుర్మరణం. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి 90 కిలోమీటర్లు, చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దిత్వా తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా పోర్టులో 3వ నెంబర్, ఉత్తర కోస్తా పోర్టులో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. బాపట్ల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురము, శ్రీ సత్యసాయి మరియు చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ 24 గంటల్లో భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు ఇచ్చాం. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు మరియు కృష్ణపట్నం రేవులలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను, మిగిలిన ఓడరేవులైన విశాఖపట్నం, కాకినాడ, గంగవరంతో పాటుగా భీములపట్నం, కళింగపట్నంలో 2వ నంబరు సుదూర హెచ్చరిక కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ప్రస్తుతానికి గంటకు 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. ఈరోజు, రేపు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం. దిత్వా తుఫానుపై ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆకస్మిక వరదలు హెచ్చరికల నేపథ్యంలో తీసుకున్న ముందస్తు చర్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఇవాళ, రేపు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాళ్ల ధాటికి కూలిన చెట్లు, హోర్డింగ్లను వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. ముందస్తు ఏర్పాట్లన్నీ చేసినట్టు కలెక్టర్లు హోంమంత్రి అనితకు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో వర్షాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోతామని ధాన్యం రైతులు భయాందోళన చెందుతున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
జాయింట్ కలెక్టర్ మొగులి వెంకటేశ్వర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నెల్లూరు, ఆత్మకూరు, సంగం, అనంతసాగరం లోతట్టు ప్రాంతాల్లో పోలీసు బృందాలను నియమించారు. వాకాడు, తుపిలిపాళెం, కోడూరు, మైపాడు, తుమ్మలపెంట వరకు తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. 30 మీటర్లు సముద్రం ముందుకు వచ్చింది. తుపాను వల్ల జిల్లాలో ఎక్కడా నష్టం జరగకూడదని, పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో తేలికపాటి వర్షం కురిసింది. కొన్ని చోట్ల వరి పంట నేలవాలింది. రానున్న 2 రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షం పడితే చేతికి వచ్చిన పంట వర్షార్పణమవుతుందని రైతులు భయపడుతున్నారు. రేపల్లె తీర ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి దెబ్బతింటుందని అన్నదాతలు వాపోతున్నారు. నిజాంపట్నం హార్బర్ వద్ద 3వ నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు జెట్టి వద్దకు చేరుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు ఆరబోసిన వడ్లను కువ్వలుగా పోసి పరదాలు కప్పుకుంటున్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పెసర 4 ఎకరాలు వేసాను. వర్షాధారం వల్ల చాలా నష్టపోయాము. పత్తి నేను 3 ఎకరాలు వేసా. కౌలు 15,000 పెట్టి రాసాము. ఎకరానికి 4 క్వింటాలు వచ్చింది. వాటి ఖర్చు వచ్చేకే కూలీల ఖర్చు ఎక్కువైంది. ఇప్పుడు పత్తి ఉంది ఇంట్లో, పత్తి కూడా అట్లానే ఉంది, తడిసింది. పత్తి కూడా అంతా బాగలేదు వర్షాల వల్ల. ఇకపోతే మొక్కజొన్నలు వచ్చేసి మొన్న మొక్కజొన్నలకు కూడా వెళ్ళినా ఎవరూ రాలేదు. అది మాకు ఇబ్బందిగా ఉంది. వర్షాల వల్ల ఈ పట్టలు వేసుకోవడం, పట్టలు తీయటం, ఇక ఏడే కూర్చోవాల్సి వస్తుంది. అందరూ గాలికి లేచిపోతాయి అన్నట్టుగా, అది అన్నట్టుగా గాలి అయితే తోలుతుంది. దిక్కుతోని దిశలో కళ్ళాల దగ్గర రైతులు ఉన్నారు. తుఫాను వచ్చింది, ఎత్తో తుఫాను. దీని కారణంగా రైతులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానికి తగ్గట్టుగానే పత్తి అంతే ఉంది. 3 క్వింటాలు 4 క్వింటాలు. ఆ కోటనరసింహరావు గారు 8 ఎకరాలు వేసింది. 8 ఎకరాలకి 3 24 క్వింటాలు అయింది. 24 క్వింటాలు కూడా అక్కడ ఏం చేయాలో కూడా అతనికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వర్షం పడదనుకోండి, ఒడ్లు కూడా చేతికి రాకుండా పోద్ది. ఈ కుప్పలు ఉన్నాయి, వర్షం పడితే అన్నీ నీళ్ళే. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. దిత్వా తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడుతున్నాయి. ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. నాగపట్టణం, రామనాథపురం, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పుదుచ్చేరిలో పర్యాటకులను బీచ్ వద్దకు వెళ్లకుండా అధికారులు నిలిపేశారు. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉండడంతో తమిళనాడులో పలు జిల్లాల్లో 24 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. 6,000 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచారు. తుపాను ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే 54 విమానాలను రద్దు చేశారు. చెన్నై, కుడలూరు, విల్లుపురం, కారైక్కల్, సేలం, తిరువల్లూరు, రాణిపేట్, తంజావూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలతో పాటు పుదుచ్చేరిలో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 3 ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 57,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపింది. దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొలంబో, కొచికడేలో వరదల్లో చిక్కుకున్న వారిని భారత్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై సేవలందించే 2 చేతక్ హెలికాప్టర్లు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకున్న 4 కుటుంబ సభ్యులను చేతక్ హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. వేగంగా మానవతా సాయాన్ని అందించేందుకు భారత వాయుసేన MI-17V5 హెలికాప్టర్ను కొలంబోలో మోహరించింది. ఆహార పదార్థాలు, సహాయ సామగ్రి, ఔషధాలతో ఐఎన్ఎస్ సుకన్య విశాఖ నుంచి శ్రీలంకకు బయలుదేరింది. ఇప్పటికే వాయుసేనకు చెందిన C-130 సైనిక రవాణా విమానం 21 టన్నుల సహాయ సామగ్రిని శ్రీలంక చేర్చింది. అటు వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 212కు చేరింది. మరో 218 మంది ఆచూకీ గల్లంతైంది. దిత్వా తుపాను 9,68,000 మందిపై ప్రభావం చూపిందని శ్రీలంక విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులను వాయుసేన విమానాల ద్వారా భారత్ తరలిస్తున్నారు.
పేదల సేవలో కార్యక్రమంలో టీడీపీ నేతలందరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నేతలుగా రాణించగలరని ఉద్బోధ చేశారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నిర్దేశించారు. పింఛన్ల పంపిణీని నేతలందరూ సేవగా భావించాలన్నారు. పింఛన్ల పంపిణీలో నేతల భాగస్వామ్యం 25,000కు చేరిందన్న సీఎం దీనిని 35,000కు పెంచాలని లక్ష్యం నిర్దేశించారు. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన పెంచలయ్య హత్య కేసులో ప్రధాన సూత్రధారి అరవ కామాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన తర్వాత కామాక్షమ్మ ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించారు. కామాక్షి ఇంట్లో 25 కిలోల గంజాయి, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ గిరిధర్ తెలిపారు. కామాక్షి నేర చరిత్ర కలిగి ఉందన్నారు. ఈ అరెస్టు కాబడిన మహిళ పేరు అరవ కామాక్షి. ఈ మహిళ నేర చరిత్ర కలిగిన మహిళ. ఆవిడ మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిందితురాలు, ప్రైమ్ అక్యూజ్డ్. మర్డర్ కేసులో భాగంగా నిన్న రాత్రి రూరల్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక 25 కేజీల గంజాయి కూడా వాళ్ళ ఇంట్లోంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు 2 టౌన్ సిఐ గారు దీంట్లో దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు కేసు టేకప్ చేస్తారు. మీ మాధ్యమంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ఈ గాంజాయి విషయంలో తాగేవాళ్ళైనా సరే, అమ్మేవాడైనా సరే, పెడ్లింగ్ చేసేవారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ గాంజాయి విషయంలో, రౌడీయిజం విషయంలో జీరో టాలరేట్ చేసే ప్రసక్తే లేదు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివగంగా జిల్లా తిరుపత్తూరులో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మంది మృతి చెందారు. వారిలో 8 మంది మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నట్లు చెప్పిన అధికారులు ప్రమాదానికి కారణాలను ఆరా తీస్తున్నట్లు తెలిపారు. పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధాని అసమాన శక్తి, బలమైన సంకల్పంతో యువత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి వంటి వివిధ రంగాల్లో యువత అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సంస్కరణలతో దేశ యువత వికసిత భారత్ కలను సాకారం చేస్తారని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇటీవల హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన గీతా మహోత్సవ్ తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పారు. యూరప్, మధ్య ఆసియాలోనూ గీతా పఠనం చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. कुछ दिनों पहले सोशल मीडिया पर एक वीडियो ने मेरा ध्यान खींचा। ये वीडियो इसरो की एक अनोखी ड्रोन प्रतियोगिता का था। इस वीडियो में हमारे देश के युवा और खासकर हमारे जैन जी मंगल ग्रह जैसी परिस्थितियों में ड्रोन उड़ाने की कोशिश कर रहे थे। मंगल ग्रह पर जीपीएस संभव नहीं, इसलिए ड्रोन को कोई बाहरी संकेत या गाइडेंस नहीं मिल सकता। ड्रोन को अपने कैमरे और इन बिल्ड सॉफ्टवेयर के सहारे उड़ना था।
उस छोटे से ड्रोन को जमीन के पैटर्न पहचानने थे, ऊंचाई मापनी थी, बाधाएं समझनी थी और खुद ही सुरक्षित उतरने का रास्ता ढूंढना था। इसलिए ड्रोन भी एक के बाद एक गिरे जा रहे थे। साथियों, इस प्रतियोगिता में पुणे के युवाओं की एक टीम ने कुछ हद तक सफलता पाई। उनका ड्रोन भी कई बार गिरा, क्रैश हुआ, पर उन्होंने हार नहीं मानी। कई बार के प्रयास के बाद इस टीम का ड्रोन मंगल ग्रह की परिस्थिति में कुछ देर उड़ने में कामयाब रहा। సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం 14 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధం కాగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నిలదీస్తామని విపక్షాలు ప్రకటించాయి. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, రైతు సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 15 రోజుల పాటు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో భారీ సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకురానుంది. వీటిలో అణు ఇంధనం, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్ బీమా, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం, రాజీ చట్టాల సవరణ బిల్లులు ఉన్నాయి. అణు ఇంధన బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రైవేటు, ప్రభుత్వేతర సంస్థలకు తలుపులు తెరుస్తోంది. అత్యంత సున్నితమైన అణు ఇంధన రంగంలోకి ప్రైవేట్ వారిని ఆహ్వానించడం ఎంతవరకు సురక్షితమనే ప్రశ్న ఉత్పన్నమవుతుండగా ఈ అంశంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యారంగంలో అతిపెద్ద సంస్కరణగా చెప్పుకునే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు కూడా దుమారం రేపే సూచనలున్నాయి. ప్రస్తుతం సాధారణ, సాంకేతిక విద్యారంగాలను నియంత్రిస్తున్న యూజీసీ, ఏఐసీటీఈ, ఎస్సీటీల స్థానంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతోంది. దీనివల్ల ఉన్నత విద్యారంగంపై కేంద్రం ఆధిపత్యం పెరిగి రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న సెబీ, డిపాజిటర్స్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ చట్టాల్లోని నిబంధనలన్నింటినీ విలీనం చేసి ఏకీకృత కోడ్ను తీసుకురావడానికి కేంద్రం సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లును ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు కారణంగా అధికారాలన్నీ సెబీ చేతుల్లో కేంద్రీకృతం అవుతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విపక్షాలు వాటిపైన చర్చకు పట్టుబట్టే వీలుంది. మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంటులో చర్చించాలని మెజారిటీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, విదేశాంగ విధానం, రైతుల సమస్యలు, ఢిల్లీలో వాయు కాలుష్యంపైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై చర్చించేందుకు సుముఖంగా లేదనే విషయం అఖిలపక్ష సమావేశంలో అర్థమైందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ పై చర్చ చేపట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది. SIR is a product, it's being said by everyone, by reason of the operation of the statute. If by reason of the operation of the statute so many things are discussed, why the SIR will not be discussed? And our strong point, we know that 40 persons have expired during last few days. 7-8 persons attempted to commit suicide. 10 to 12% have become seriously ill. This is a very serious issue, should be discussed. The process of SIR should not be made in a way to delete the names from the electoral roll. Object of the election commission was to enroll more electors. Now the object of the present election commission is to delete electors. This should be discussed. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈ విషయంలో విపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. अपोजिशन पार्टी ने कई मुद्दे रखे हैं, SIR भी उनमें से एक है, लेकिन ये कहना कि SIR को लेकर के पार्लियामेंट चलने नहीं देंगे, ऐसा सब पॉलिटिकल पार्टीज ने नहीं कहा है. अगर किसी ने बाहर में स्टेटमेंट दिया है उसको सामूहिक स्टेटमेंट नहीं मानना चाहिए. मैं बहुत पॉजिटिव हिसाब से देख रहा हूं कि ये शीतकालीन सत्र अच्छी तरह से चलेंगे. सरकार के तरफ से हमने अपील किया है और अपोजिशन पार्टी ने अच्छा सुझाव भी दिया है. हम एक जूट विंटर सेशन पार्लियामेंट अच्छा से चलाने का मूड में है. పలు రాష్ట్రాల గవర్నర్లు బిల్లులను ఆమోదించే విషయంలో జాప్యంపైన పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని డీఎంకే వంటి పార్టీలు స్పష్టం చేశాయి. రేపటి నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కృష్ణా జలాల పంపిణీ సహా 7 ప్రధాన అంశాలపై చర్చించాలని కోరినట్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. ఎస్ఐఆర్ను ఆహ్వానిస్తున్నామన్న ఎంపీ ఏపీలోనూ ఆ ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఈ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ముఖ్యంగా 7 విషయాలపైన మేము మాట్లాడటం జరిగింది. GST 2.0 కొత్తగా రేట్లు తగ్గించిన తర్వాత ఏ విధంగా అయితే రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందో దానిపైన చర్చించాలి. రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాటన్ రైతులు, మేజ్ రైతులు, అరటి, ఆక్వా వీరందరికీ సంబంధించిన ఇష్యూస్ పైన మాట్లాడాలని చెప్పి చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. సైక్లోన్ మొంత రాష్ట్రంలో చాలా నష్టం వాటిల్లింది. దానిపైన ఇప్పటికే నివేదిక తయారు చేయడం జరిగింది. రేపో ఎల్లుండో అది హోంమంత్రి గారు కూడా ఇప్పించే కార్యక్రమం చేయబోతున్నాం. అయితే దీనిపైన కూడా మొంత పైన కూడా మేము చర్చించాలదలుచుకున్నాము. అలాగే CAA సమ్మిట్ అద్భుతంగా జరిగింది. అయితే అదే విశాఖపట్నానికి మనం మెట్రో గురించి మనం అడుగుతా ఉన్నాం. దాని గురించి చర్చించాలి. అది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది. విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో, దీని రెండింటిపైన కూడా చర్చించాలని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ సంబంధించి మరీ ముఖ్యమైనది చర్చ జరగాలి. కృష్ణానది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఆంధ్రాకి తెలంగాణ మధ్య నిలిచిపోయిన ముఖ్యమైన విషయాలు ఇది ఒకటి. ఇరిగేషన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరైన క్లారిటీ లేనందువల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. పైగా మన టైలెండ్ లో ఉన్నాము. కాబట్టి దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరడం జరిగింది. SIR ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడే తొందరగా తీసుకొని ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అక్టోబర్ 3న సోనియా, రాహుల్ సహా పలువురిపై FIR నమోదు చేసినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపించిన ఈడీ నిందితులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోనియా, రాహుల్ సహా పలువురిపై మోసం, నేరపూరిత కుట్ర సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని అధికారాలను ఉపయోగించి ఈడీ FIR నమోదు చేయించినట్లు తెలిసింది. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని వచ్చే నెల 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ AJLకు చెందిన సుమారు 2,000 రూపాయల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. తమ పార్టీ అగ్రనాయకత్వంపై మోదీ, షా ద్వయం బెదిరింపులు, రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసు బోగస్ అని, అంతిమంగా న్యాయం గెలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం Xలో పోస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడేవారు అభద్రత, భయంతో ఉంటారని రాసుకొచ్చారు. 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వారం పాటు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ వచ్చే నెల 4తో పూర్తి కావాల్సి ఉండగా 11 వరకు ఈసీ పొడిగించింది. అందుకు అనుగుణంగా ముసాయిదా ఓటరు జాబితా, తుది ఓటరు జాబితా విడుదల తేదీలను సవరించింది. ముసాయిదా ఓటరు జాబితాను వచ్చే నెల 16న, తుది ఓటరు జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని ఈసీ పేర్కొంది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 9న ముసాయిదా ఓటరు జాబితా, 2026 ఫిబ్రవరి 7న తుది ఓటరు జాబితా విడుదల కావాల్సి ఉంది. ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్లో 2వ విడత SIR ప్రక్రియ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై 65 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీకి ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోయారని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో 3 కీలక మహిళా నేతలు ఉన్నారని చెప్పారు. వారు ఒక్కొక్కరిపై 8 లక్షల రూపాయల రివార్డు ఉందని వివరించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ విధానం ప్రకారం 50,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందిస్తామని ఎస్పీ వెల్లడించారు. అదనంగా నైపుణ్య శిక్షణతో పాటు వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పారు. గత 20 నెలల్లో 508 మందికి పైగా మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని తెలిపారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.